నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయినాథ్ బేతన్బొట్ల. నేను సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ అట్ స్టార్ హాస్పిటల్స్, నానక్రామ్గూడ. సో ఇవాళ మనం క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి తెలుసుకుందాం. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, అందరూ అసలు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలా? అసలు ఏ క్యాన్సర్స్ చేయించుకోవాలి? ఎవరెవరు చేయించుకోవాలి? ఎందుకు చేయించుకోవాలి? క్యాన్సర్ అన్నది కొన్నిసార్లు ప్రివెంట్ చేయగలుగుతాం, కానీ చాలాసార్లు మనం ప్రివెంట్ చేయలేకపోతాం. ఎందుకు అని అంటే, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుందన్నదే మనకి అన్ని క్యాన్సర్స్కి కారణం తెలియదు. మనకుట్టి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రమే తెలుసు. అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ లేకపోయినా కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలామందికి ఉంటుంది. అందుకనే చాలా కామన్గా వచ్చే క్యాన్సర్స్కి మనం స్క్రీనింగ్ చేసుకోవటంతో అర్లీగా డిటెక్ట్ చేసుకోవటం, అంటే సిమ్టమ్స్ రాకముందే, పేషెంట్కి ఏమి ఇబ్బంది తెలియకముందే మనం అది డిటెక్ట్ చేసుకున్నట్టయితే కనుక క్యూర్ అన్నది ఆల్మోస్ట్ 100% వరకు ఉంటుంది. సో అందుకనే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా అవసరం. అయితే ఏ క్యాన్సర్స్కి మనం స్క్రీనింగ్ చేసుకోవచ్చు? ఎందుకు అంటే కొన్ని క్యాన్సర్స్కి మాత్రమే మనం అర్లీగా డిటెక్ట్ చేస్తే వాటి నుంచి మనం క్యూర్ ఛాన్స్ అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది. అలా చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా ఆడవాళ్ళల్లో 2 క్యాన్సర్స్ మెయిన్గా, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్, అండ్ మగలో మనకి కోలాన్ క్యాన్సర్ ఒకటి, అండ్ స్మోక్ చేసే వాళ్ళల్లో అండ్ ఈ టొబాకో చేసే వాళ్ళలో ఎక్కువ స్మోక్లెస్ టొబాకో అంటారు, ఈ గుట్కా, ఖైనీ, జర్దా ఇవన్నీ తీసుకునే వాళ్ళల్లో ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్ని మనం స్క్రీనింగ్ చేసుకున్నట్టయితే కనుక క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేసుకుని క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎవరు చేసుకోవాలి? ఆడవాళ్ళల్లో అయితే అందరూ చేసుకోవాలి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్కి 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ అనే పరీక్ష చేసుకుంటే మనం బ్రెస్ట్ క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే సర్వైకల్ క్యాన్సర్కి 30 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కనీసం 3 సంవత్సరాలకు ఒకసారైనా ప్యాప్స్మియర్ అనే ఒక సింపుల్ టెస్ట్ ఏ గైనకాలజిస్ట్ అయినా చేస్తారు. సో 3 ఇయర్స్కి ఒకసారి అది చేయించుకుంటే మంచిది. అంటే 3 ఇయర్స్కి ఒకసారి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ సర్వైకల్ క్యాన్సర్ అన్నది డెవలప్ అవ్వడానికి అంత టైం పడుతుంది. కాబట్టి ఒకసారి ప్యాప్స్మియర్ చేస్తే మళ్ళీ 3 ఏళ్ల వరకు అవసరం పడదు, ఒకవేళ ఆ టెస్ట్ నార్మల్ ఉంటే. అందులో ఏదన్నా మైల్డ్ అబ్నార్మాలిటీ ఉంటే మళ్ళీ మనం కొంచెం తొందరగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కోలాన్ క్యాన్సర్కి 45 ఇయర్స్ దాటిన వాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకుంటే మంచిది అంటారు. అయితే 5 ఏళ్లకు ఒకసారి కొలనోస్కోపీ అనే ప్రొసీజరే చేసుకోవటం ఇబ్బంది అనుకునే వాళ్ళు కనుక ఖచ్చితంగా స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ అనే ఒక టెస్ట్ కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొత్తగా కొన్ని రక్త పరీక్షలు కూడా వచ్చాయి, జెనెటిక్ టెస్ట్లు, ఎస్పెషలీ ఈ కోలాన్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసుకోవడానికి. అయితే అది అందరూ చేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎవరికైతే కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు స్క్రీనింగ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సో ఇవి ముఖ్యంగా మనం అందరూ చేసుకోవాల్సినవి. ఇప్పుడు చాలామంది మన దేశంలో టొబాకో స్మోక్ చేయటం కానీ ఆర్ టొబాకో చేయటం కానీ తీసుకోవటం కానీ జరుగుతుంది. సో వీళ్ళల్లో లో డోస్ సిటీ తోటి లంగ్ క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ని మనం రెగ్యులర్ ఓరల్ డెంటల్ చెకప్ చేయించుకుంటే కనుక ఏమైనా పుండ్లు ఉన్నా, లేకపోతే ఏమైనా ఎర్రటి మచ్చలు ఉన్నా, తెల్లటి మచ్చలు ఉన్నా కానీ వాటిని మనం ముందుగానే బయాప్సీ చేసుకుని ఏమన్నా ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే ఉంటే వాటిని మనం చిన్న మైనర్ సర్జరీ చేసుకుని నివారించుకునే అవకాశం ఉంటుందండి. సో ఖచ్చితంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకుంటే, ఇవి మోస్ట్ కామన్ క్యాన్సర్స్ కాబట్టి మనం చాలామందిని ఈ జబ్బు మూలంగా చనిపోకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది.